ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణో విష్ణోశ్చ హృదయగుం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ అన్నారు. శివకేశవ భేదం అనేది మనకి లేదు. ఎందుచేతంటే మహాశివరాత్రి పర్వదినం వస్తోంది. ఆ మహాశంకరుణ్ణి ఆరాధిస్తే సమస్తమైనటువంటి ఫలితాలు కూడా మనకి కలుగుతాయట. శివుడు ఎవరిని పూజిస్తాడయా అంటే విష్ణువుని పూజిస్తాడట. విష్ణు ఎవరిని పూజిస్తాడయా అంటే శివుడిని పూజిస్తాడట. అంచేత ఇద్దరూ ఒకటే అని చెప్పి మన భావాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినమున ఆ శంకరుణ్ణి పూజించాలట. విష్ణు భక్తులందరూ శివుని పూజించాలట, శివభక్తులందరూ విష్ణువుని పూజిస్తూ ఉంటారట. ఇది ఎంత పురాణాల్లో ఉన్నటువంటి వచనాలు అనుకోండి. అంచేత మనం తప్పనిసరిగా మహాశంకరుడి యొక్క ఆశీస్సులు శివరాత్రి నాడు పొందాలి. ఎవరు పొందాలి అంటే గురుబలం లేని వారు తప్పనిసరిగా పొందాలట. గురుబలం ఉన్నవాళ్ళు ఎలాగ పొందుతారు? గురుబలం లేని వాళ్ళు ఎవరయ్యా అంటే మేషరాశి వారికి గురుబలం లేదు. అలాగే మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక, మకర, మీనరాశుల వారికి గురుడి యొక్క బలం చాలా తక్కువ. అంచేత మహాశివరాత్రి నాడు స్వామిని ఏది అడిగితే అది ఇస్తాడట. అంచేత స్వామిని కొలవండి, ఆయన అనుగ్రహం పొందండి. మరి ఆయన అనుగ్రహంతో మన యొక్క వారఫలాలు అనేవి ప్రారంభించబడుతూ ఉంటాయి. అంచేత అటువంటి పర్వదినాన్ని మనం, శివరాత్రి పర్వదినాన్ని మనం సద్వినియోగం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. అంచేత ఈ నెల 15 నుండి మనకి 15 నుంచి 22 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం తెలుసుకునేది మేషరాశి అన్నమాట. ఈ మేషరాశి వారికి చంద్రుడి యొక్క బలం చూసినట్లయితే చంద్రుడు దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచారం. అసలు చంద్రుడికి అంటే మేషరాశి వారికి వారం చాలా అత్యద్భుతంగా ఉంది. చంద్రుడి యొక్క బలం ఉన్నది. అయితే రవి, బుధుడు, రాహువు, శుక్రుడు వీళ్ళంగా 4 గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి. అంటే మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. అన్నింటా విజయాన్ని మీరు తప్పనిసరిగా సాధించగలుగుతారు. మేషరాశి వారికి గత 3 మాసాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. మరి కుజుడు కూడా దశమ స్థానంలో ఉన్నాడు. ఆయన కూడా బాగానే ఉపయోగపడతాడు. అంచేత ఈ రాశి వారికి ఈ వారం వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత, వారాంతం ప్రతి శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించగలుగుతారు. వారాంతం ఒక శుభవార్తను వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి, రాజకీయ పరంగా కూడా కొంతవరకు అనుకూలత. మరి వృత్తుల పరంగా చూసినట్లయితే శుక్రుడు కూడా లాభస్థానంలో ఉండడం చేత కళారంగం వారికి చాలా అనుకూలంగా ఉన్నది. షేర్స్ వారికి అనుకూలంగా ఉన్నది. చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. కార్మికులకు కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నది. వ్యాపార పరంగా కూడా కొన్ని రకాల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా ఆర్థికమైనటువంటి పరిస్థితులు తప్పనిసరిగా డెవలప్ అవుతాయి. మీకు వార ప్రారంభం నుండి కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి వారు చేయవలసినటువంటి దానాల్లో తప్పనిసరిగా చేయవలసిన దానం ఏమిటయ్యా అంటే ఆదిత్య హృదయం చదువుతూ గోధుమలు దానం చేయండి, గోధుమ పిండి కూడా దానం చేయండి. తద్వారా ఇంకా చాలా చాలా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ వృషభ రాశి వారికి వార ప్రారంభం సామాన్యంగా ఉన్న వారం మధ్యలో వారాంతంలో అత్యద్భుతంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబార్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో గురుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి. ఎంతటి కార్యక్రమం ఉన్నైనా శాటర్న్ ప్రభావం వలన శని లాభస్థానంలో ఉండడం వల్ల తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. అయితే ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో చాలా అనుకూలత ఉంటుంది. విందులు, వినోదాల్లో తప్పనిసరిగా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారాంతంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. శుక్ర, శని, ఆదివారాల్లో
మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభ ప్రయత్నాల్లో ముందుకు వెడతారు. భూగృహ నిర్మాణాదుల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మీకు ఇతరుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా లభిస్తాయి. బ్యాంకు రుణాలు లేదా సోదరుల ద్వారా, బంధుమిత్రుల ద్వారా కొంత ఆర్థిక సర్దుబాట్లు తప్పనిసరిగా భవిష్యత్తులో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తూ ముందుకు వెళ్ళండి. వ్యాపారపరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ కూడా పెట్టుబడులు పెట్టడానికి, పార్ట్నర్షిప్ ఇవన్నీ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. తప్పనిసరిగా ఆ దిశగా మీ యొక్క ప్రయాణాన్ని ముందుకు వెళ్ళవచ్చు. అంతేకాకుండా మీ యొక్క ఆరోగ్యం మెరుగవుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ పనైనా మీరే చెయ్యాలి అంటారు. ఆ విధమైనటువంటి గౌరవాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. ఎవరైనా కొంతమంది సమస్యలు సృష్టించడం సామాన్యం. ఎంతటి సమస్యనైనా కూడా మీరు పరిష్కరించేటువంటి తెలివితేటలు, ఆలోచన, ప్రయత్నము, ఇతరులకు సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఉత్సాహం ఇవన్నీ కూడా మీలో అభివృద్ధి అవుతాయి. అంచేత ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వారాంతం చాలా అనుకూలంగా ఉన్నది. అంచేత మీరు తప్పనిసరిగా శుక్రవారం అమ్మవారిని ఆరాధించండి. ప్రతిరోజు ఆరాధించండి. శుక్రవారం మరి కాస్త విశేషంగా ఆరాధించండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైన పాయసాన్ని వండి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. ఆ పాయసాన్ని ప్రసాదంగా ఇతరులకు పంచిపెట్టండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. సంఖ్యల్లో తప్పనిసరిగా 6, రంగుల్లో తెలుపు రంగు ఎక్కువగా వాడుతూ ఉండండి. ఈ మిథున రాశి వారికి చూసినట్లయితే చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం, అంటే వారాంతం మాత్రమే. అమావాస్య వెళ్ళిన తర్వాత మీకు వారాంతం మాత్రం చాలా ప్రోత్సాహకరంగా ఉండేటువంటి విధంగా కనపడుతోంది. అంటే వారాంతంలో శుభరూపమైనటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్ళగలుగుతారు. వివాహాది ప్రయత్నాల్లో అవ్వచ్చు, గృహ నిర్మాణాది ప్రయత్నాల్లో అవ్వచ్చు, తప్పనిసరిగా ముందుకు వెళ్ళండి. కొన్ని చికాకులు అనేవి ఉంటాయి. ఉన్నా కూడా చికాకులు పక్కన పెట్టండి. ఎదురువాడికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, వృత్తుల్లో అవ్వచ్చు. స్వల్పమైనటువంటి ఆటంకాలు, సమస్యలు వస్తే వాటికి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. అంటే వేగంగా వెళ్ళిపోవడం, మనం తప్పనిసరిగా విజయం సాధిస్తాం అనుకోవడం, లేదా ఏ పనులు అవ్వట్లేదని చికాకుగా ఉండడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. మీ యొక్క ప్రయత్న లోపమే మిమ్మల్ని వెనుకకు మళ్ళిస్తోంది అనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలి. అంటే మీ ప్రయత్నం సరిగా లేదు అనేటువంటి విషయాన్ని గుర్తించుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. ఎంచేత అంటే గురుడు జన్మంలో ఉన్నాడు, మరి అష్టమంలో ఏమో కుజుడున్నాడు, నవమంలో మిగిలిన గ్రహాలు ఉన్నాయి. ఇంకెక్కడ విజయం సాధిస్తాం? గ్రహాలన్నీ సామాన్యంగా ఉన్నప్పుడు మన యొక్క ఆలోచనలు 1-2 సార్లు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన ఆలోచనలు కూడా సరిపోవు, మించిన కార్యక్రమాలు ఉంటాయి. అప్పుడు అవసరమైతే మన వెల్విషర్స్ యొక్క ఆలోచనలు తీసుకోవాలి. ప్రతి పని యందు విశేషమైన శ్రద్ధ, విశేషమైన ఆలోచన చాలా అవసరం అవుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం? అవ్వట్లేదు, కలిసి రావట్లేదు, లేకపోతే ఇంకోటి అవ్వట్లేదు అని అనుకుంటాం. అలా అనుకోవద్దు. మన యొక్క పంథ, మన యొక్క మార్గాన్ని మార్చవలసిన అవసరం ఉద్యోగపరంగా ఉన్నది, రాజకీయ పరంగా ఉన్నది, వృత్తుల పరంగా ఉన్నది, వ్యాపార పరంగా కూడా. అంటే మీరు దొరికి చేసిన వ్యాపారాలు ఇప్పుడు చేస్తే ఎలా కుదురుతుంది? ఇప్పుడు వ్యాపారాల్లో మార్గం మార్చాలి, పంథా మార్చాలి, తీరు మారాలంటారు దాన్ని. ఇప్పుడు ప్రజలకు ఏ వ్యాపారం కావాలో ఆ వ్యాపారం చేస్తే మనం లాభిస్తాం తప్ప ఇటువంటి విషయాలు కుదరవు. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్ వాడండి, ఆరాధనలో శివారాధన చేయండి, విజయం వైపుకి వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా వారాంతం చాలా యోగదాయకంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వారం మధ్యలో ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. వారాంతం ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు తప్పనిసరిగా మీ యొక్క ప్రయత్నాన్ని ముమ్మరం చేయాలి. ఎందుచేత అంటే గ్రహముల యొక్క బలం సామాన్యంగా ఉన్న కారణం చేత. అష్టమంలోనే 4 గ్రహాలు ఉన్నాయి.
రాహువు, రవి, బుధుడు, శుక్రుడు అష్టమంలో 4 గ్రహాలు, ఇంకా నవమంలో శని, వ్యయంలో గురుడు. ఈ విధంగా గ్రహముల యొక్క బలం చాలా సామాన్యంగా ఉన్న కారణం చేత చిన్న చిన్న ఆలోచనలు సరిపోవు. సామాన్యమైనటువంటి వృత్తులు, సామాన్యమైన వ్యాపారము, సామాన్యమైన వ్యవహారాలతో వెళ్ళండి, అంత పెద్దగా ఇబ్బంది ఉండదు. లేనిపోనిది కొత్త కొత్త ఆలోచనలు పెట్టుకొని కొత్తగా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని మీ ఆలోచనలన్నీ పెట్టుకున్నట్లయితే మీరు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అంచేత పెట్టుబడి విషయాల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, నూతనమైనటువంటి వ్యాపార ప్రయత్నాల్లో కానీ, అంటే శుభరూపమైన వ్యయం జరుగుతుంది. గృహం కొనుక్కోవడమో, వివాహాది ప్రయత్నాల వలన, దీనివల్ల వ్యయం జరిగే అవకాశాలు ఉన్నాయి, దాన్ని ఎవరు ఆపలేం. కానీ అనవసరమైన వ్యయానికి వెళ్ళడం, ఇదిగో ఈ పని చేస్తే ఆ లాభాలు వస్తాయట అని చెప్పి పెట్టుబడులు పెట్టడం, అవన్నీ లాస్ అవుతాం, మోసపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంచేత ఏదైతే నిజాయితీగా ఉంటుందో, ఏదైతే కరెక్ట్ మార్గంలో ఉందో ఆ మార్గాన్ని మీరు ఎన్నుకుని ముందుకు వెళ్ళాలి తప్ప ఏదో కొత్త మార్గం అంటూ వెళ్ళారో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అంచేత ఉద్యోగపరంగా నూతనమైన మార్గాన్ని ఎన్నుకోవాలి. నిరుద్యోగులు మీరు అనుకున్న మార్గంలో ఉద్యోగం రాదు, వేరే మార్గంలో వెళ్ళాలి. వృత్తుల వారు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యాపారపరంగా అభివృద్ధి రంగం వైపు దూసుకెళ్ళడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాలు మాత్రమే చేయాలి తప్ప కొత్త పంథా తొక్కడానికి లేదు. ఈ వారం ఈ రాశి వారికి అందరికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏదైనా కాస్త పనులు జరగాలి అంటే వార ప్రారంభంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు. ఆరాధనలో నవగ్రహ ఆరాధన చెయ్యండి, దక్షిణామూర్తిని బాగా పూజించండి. మరి శంకరుడిని వేళ మహాశివరాత్రి ఆదివారం నాడు శివరాత్రి కాబట్టి ఆ స్వామిని కొలవండి. ఆయన అనుగ్రహంతో ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. ఈ సింహరాశి వారికి గురుడు లాభస్థానంలో ఉన్నాడు, 6వ స్థానంలో కుజుడు ఉన్నాడు. అయితే చంద్రుడి యొక్క బలం ఈ రాశి వారికి వారు అనుకూలంగా ఉండడం వల్ల స్థిరాస్తి డెవలప్మెంట్స్, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు, శుభరూపమైన వ్యవహారాలు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, ఈ విధంగా అన్నింటా కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వార మధ్యలో కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారాంతం కూడా ముఖ్యమైన వ్యవహారాలు తప్పనిసరిగా లాభిస్తాయి. అందుచేత ఈ రాశివారు ప్రతి పనిని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు, నిదానంతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో మంచి కాలం నడుస్తోంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలమైన సమయం, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, తద్వారా విజయం వైపుకి ముందుకు వెళ్ళగలుగుతారు. ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అన్ని విధములా కూడా యోగదాయకంగా ఉన్నది. శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. రాజకీయ పరంగా గుర్తింపు, వృత్తుల పరంగా మనం చూసినట్లయితే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు ఇటువంటి ఆయా వృత్తుల్లో కాస్త ఆర్థికపరమైన ప్రోత్సాహం, వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా తప్పనిసరిగా యోగించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అనుకూలంగా లేని గ్రహాలంటే శని పెద్దగా అనుకూలంగా లేడు, రాహు అనుకూలంగా లేరు. లేకపోయినా మిగిలిన గ్రహాల యొక్క బలం చేత అనుకూలమైనటువంటి వాతావరణంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంఖ్యల్లో మీరు ఈ వారం 4 వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో సూర్య ఆరాధన అంటే ఆదిత్య వ్రతాన్ని పఠిస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ శంకరుడి యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళగలుగుతారు. కన్యారాశికి మేలైన వారం ఈ వారం కరెక్ట్గా చెప్పాలంటే. ఎంచేత ఈ కన్యారాశి వారికి 4 గ్రహాలు షష్ఠ స్థానంలో ఉన్నాయండి.
రవి, బుధుడు, రాహు, శుక్రుడు, ఈ నలుగురు యోగదాయకమే. అంతే అనుకున్నారా? చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉంది. చంద్రుడు కూడా మీకు అమావాస్య దాటిన తర్వాత అంటే పాడ్యమ లగాయితూ మీకు చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. వార ప్రారంభంలో మిశ్రమైనటువంటి ఫలాలు ఉన్నప్పటికీ వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం అన్నింటా విజయం సాధించగలుగుతారు. నిరుద్యోగులకి ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగం చేసేవారికి గుర్తింపు కలుగుతుంది. రాజకీయ నాయకులకి ఆహ్వానాలు ఉంటాయి, రావయ్య నీతో మాట్లాడాలి అంటారు. వృత్తుల వారికి చూసినట్లయితే ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, అలాగే గృహోపకరణాల వారు, వస్త్ర మొదలుగా కలిగిన వృత్తులు అంటే ఈ యొక్క బళ్ళ మీద ఇలా అమ్ముతూ ఉంటారే చిన్న చిన్న వృత్తులు చేసుకునే వస్త్రాలు, వస్త్ర వ్యాపారాదులు, సంచార వృత్తులు చేసేవారికి చాలా అత్యద్భుతమైనటువంటి కాలంగా కనబడుతోంది. ఇంకా వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా అమావాస్య వెళ్ళిన తరువాత మీకు అనుకూలమైన వాతావరణంగా ఉన్నది. అందుచేత వార ప్రారంభం సామాన్యంగా ఉన్నప్పటికీ బుధవారం నుండి శనివారం వరకు కూడా అన్ని రంగాలుగా మంచి అభివృద్ధి ఈ రాశి వారికి ఉన్నది. ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. కాస్త ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఇతరుల యొక్క మేలు వలన అంటే వారు గుర్తించి మిమ్మల్ని మీకు మంచి బహుమానాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. అంటే బహుమానములు అంటే గొప్ప కీర్తి ప్రతిష్టలుగా మిమ్మల్ని పొగిడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుచేత ఈ వారం మీకు మేలైన వారం. సంఖ్యల్లో 5, రంగుల్లో తెలుపు. ఆరాధనలో ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది అన్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. పంచమ స్థానంలో ఉన్నాడు. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. తులారాశి. ఈ తులారాశి వారికి వారాంతం చాలా అనుకూలంగా ఉన్నది. మరి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం వివాదాలకి దూరంగా ఉండండి. వారం మధ్యలో కాస్త పనులు ఆలస్యం అవుతాయి. వారాంతం సర్వత్రా కార్యజయాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారికి మీకు శాటర్న్, జూపిటర్ 2 గ్రహాల అనుకూలత వల్ల అంటే శని గురులు చాలా అనుకూలంగా ఉండడం ద్వారా మీరు ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతారు. స్వల్పమైన ఆటంకాలు, స్వల్పమైన సమస్యలు మీకు ఎదురవుతాయి. అయినా మీ పట్టుదలని వదలరు. మీరు ఏదనుకుంటే ఆ పని చేసేటువంటి స్థితిలో మీరు ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు అయితే తప్పనిసరిగా కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. రాజకీయ పరంగా ఆహ్వానాలు ఉంటాయి. వృత్తుల పరంగా చూస్తే మీరు చేసేటువంటి వృత్తుల్లో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతుంది. చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న ఇబ్బందులు ఈ తులారాశి వారికి ఉన్న అవి పక్కన పెడతారు. మీ యొక్క విజయం వైపుకు మీరు ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అధికారుల యొక్క అండదండలు మీకు ఉంటాయి. రాజకీయ పరంగా కూడా పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులతో ముందుకు పెడతారు. వృత్తుల్లో మీరు చేసేటువంటి వృత్తుల్లో డెవలప్మెంట్స్ వార ప్రారంభంలో వివాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు వారాంతమే చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా బుధవారం నుండి శనివారం వరకు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి. విజయం తప్పనిసరిగా మీరు సాధించగలుగుతారు. దీంట్లో అన్ని రంగాల వారికి తగినంత ప్రోత్సాహం కనపడుతోంది. వ్యాపార విషయంలో కూడా పెట్టుబడులు వాళ్ళు జాగ్రత్తగా చూడండి. సంఖ్యల్లో ఈ వారం 8 వాడండి. రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధనలో 4వది సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించండి. విశేషమైన ఫలితాలు మీకు లభిస్తాయి.
ఈ వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి అయిన కుజుడు ఉచ్చస్థానంలో తృతీయంలో ఉన్నాడు. తద్వారా ఎంతటి కార్యక్రమాన్నైనా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మరి చతుర్థంలో శుక్రుడు, ఆ శుక్రుడు వల్ల కూడా విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మరి చతుర్థంలోనే రవి బుధులున్నారు, వారి వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి చంద్రుడి యొక్క బలం కూడా చూసినట్లయితే మరి వార ప్రారంభం చంద్రుడు చాలా అనుకూలంగా ఉంటాడు. అదేవిధంగా వారాంతం కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు వార ప్రారంభంలో, వారాంతంలో చేయండి, వారం మధ్యలో మాత్రం చేయవద్దు. మరి ఉద్యోగపరంగా చిన్న చిన్న ఒడిదుడుకులున్నా తప్పనిసరిగా అనుకూలమైన వాతావరణం లభిస్తుంది. రాజకీయ పరంగా సామాన్యంగా ఉంటుంది. వృత్తుల పరంగా కూడా చూసినా మీకు సామాన్యమైనటువంటి వృత్తులే నిర్వర్తించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విశేషమైనటువంటి అవకాశాలు చాలా తక్కువ. వ్యాపారాత్మకంగా చూస్తే వార ప్రారంభం, వారాంతం మీ యొక్క వ్యాపారాల్లో ఆర్థిక ఒడిదుడుకులు తగ్గుతాయి, ఆర్థిక పరమైన సర్దుబాట్లు ఉంటాయి. అయితే మొత్తం మీద మనం ఈ రాశి వారు మనం ఆలోచిస్తే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వివాహ, ఉద్యోగ, వ్యాపారాదుల యందు నిదానంతో వెళ్ళాలి. ఏమండి ఇలా లంచం ఇస్తే ఉద్యోగం వస్తుందా, లేకపోతే ఇలాగ ఇది చేస్తే మనకి పని అవుతుందా అంటే అలా అవ్వదు. ఎంచేత సమయం వస్తుంది, మీకు చాలా తొందరగా మీకు స్వరూపమైనటువంటి పనులు జరిగేటువంటి టైం దగ్గరలో ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అడ్డదోవలో మనం ప్రయాణం చేయకూడదు. నిదానంగా వెళ్ళండి, తప్పనిసరిగా విజయం మీకు అందుబాటులో ఉంటుంది. అంచేత మరి అడ్డదోవలో వెళ్ళినట్లయితే కొన్ని ఇబ్బందులు కూడా మనం పడేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. జూపిటర్ గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉంది. ఈ గురుడు మనకి ఎక్కడున్నాడయ్యా అంటే చెప్పాలంటే అష్టమ స్థానం. అంటే మనకి గురుడి యొక్క అనుకూలత ఇప్పుడు అస్సలు అనుకూలంగా లేదు. లేని కారణంగా మనం ఏదైనా చేసామా చిన్న చిన్న ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అష్టమంలో గురుడు ఉన్నాడు, తద్వారా మీరు వెనుకబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గురుబలం లేనిదే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు మాత్రం నెరవేరవు. అంచేత ఈ గురుబలం పొందడం కోసం, ఈ వారం అనుకూలంగా ఉండడం కోసం మనం ఏం చేయాలి? సంఖ్యల్లో 7 వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి, ఎక్కువ శివారాధన చెయ్యండి. ఈ ధనురాశి వారికి చాలా యోగవంతమైన కాలం. రవి, రాహువు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు మీకు తృతీయంలో ఉన్నాయి. అంటే వార ప్రారంభంలో ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో చంద్ర సంచారం ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. గురుడి యొక్క బలం ఉండడం వలన దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు వేగవంతంగా ముందుకు వెళ్ళగలగరు. అంటే వేగవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు చెప్పాలంటే. ఇంతే మరి విగ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదండి. కుటుంబ విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, వివాహాది శుభరూపమైన ప్రయత్నాలు, వివాహ, ఉద్యోగ, వ్యాపార, వృత్తుల్లో డెవలప్మెంట్స్, నూతనమైనటువంటి విషయాలన్నీ కూడా తప్పనిసరిగా మంచి రోజులు వస్తున్నాయి. కాబట్టి మీరు ముందుకు పెడతారు. తప్పనిసరిగా అనుకూలమైన వాతావరణం ఉన్నది. వార ప్రారంభం మిశ్రమైనటువంటి ఫలితాలున్నా వారం మధ్యలో అన్నింటా విజయం సాధించగలుగుతారు. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు ఆహ్వానాలు ఉంటాయి. వృత్తులు చేసేటువంటి వారికి కూడా వృత్తిలో డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ వృత్తిలో కూడా గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, చేతి వృత్తి పనివారు, సంచార వృత్తులు, ఇటువంటి వృత్తులు చేసేవారందరికీ కూడా చేనేత వృత్తులు, ఒక సింగిల్ అతనే ఓనర్, అతనే వ్యాపారం చేసేవాడు ఉంటాడు, మొత్తం అంతా అతనే. అంచేత ఒక్కడే చేస్తూ ఉంటాడే, బయట బళ్ళ మీద తిరుగుతూ ఉంటాడు, మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉంటాడు, బిజినెస్లు సంచార వ్యాపారస్తులు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా
తప్పనిసరిగా అమావాస్య వెళ్ళినప్పటి నుంచే కూడా కాస్త అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మరి ఇలా ఉన్నాయి. మరి శని చూస్తే అర్ధాష్టమ శని 4వ స్థానంలో ఉన్నాడు కదా అంటే శని వల్ల అయితే పెద్దగా ఇబ్బంది అయితే లేదు. అయితే మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే అడ్డదోవల్లో వెళ్ళడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తప్పుడు చేసేటువంటి వ్యక్తుల యొక్క పంచను చేరడం, తద్వారా మీకు ఆ చీడ మీకు అడ్డుకుని తద్వారా మీకు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి చెడు మార్గంలో వెళ్ళొద్దు, అధర్మ మార్గంలో వెళ్ళొద్దు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. సంఖ్యల్లో 2, ఆరాధనలో ఎక్కువగా శివారాధన చేయండి, శని భగవానుడిని పూజించండి. మరి రంగులో మీరు గోల్డ్ కలర్స్ ఎక్కువ వాడండి, లైట్ కలర్స్ వాడండి. విజయం మీరు తప్పనిసరిగా సాధించగలుగుతారు. మకర రాశి. ఈ మకర రాశి వారికి చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా, శని యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా ముఖ్యమైన విషయాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వార మధ్యలో పనుల్లో ఆలస్యం, వారాంతం అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారికి రాశిలోనే శుక్రుడున్నాడు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అంటే రూపాయి ఇస్తే రూపాయి పాల ఖర్చు అయిపోతుంది. అది తప్పదు. బంధువులు, మిత్రులు తద్వారా విజయం సాధించగలుగుతారు. ఖర్చు కూడా విపరీతంగా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా నిలకడలేని ప్రయాణం అన్నట్టు ఉంటుంది. అంటే ఆదాయం వస్తుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది. మనం ఈ పని చేద్దాం అనుకుంటే ఇంకో పని చేస్తాం. ఇలా అలా అనుకోకుండా ఒక పనికి ఒక పని ఎక్కువయ్యి మీకు ఖాళీ లేనటువంటి పనులు అవుతూ ఉంటాయి. ఏదైనా మొత్తం మీద ఈ వారం గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతారు. డబ్బుకి లెక్క చేయరు, దేనికి లెక్క చేయరు. పని చెయ్యాలనేటువంటి విశ్వాసంతో ముందుకు పెడతారు. తప్పకుండా విజయం మీరు సాధించగలుగుతారు. అందరూ అంటారు అనవసరంగా ఖర్చు పెట్టావు, అనవసరంగా ఇలా చేసావు, అనవసరంగా అంటారు. ఆ మాటలన్నీ పట్టించుకోరు. మీరు మీ పని ఏదో మీరు చేసేటువంటి పరిస్థితుల్లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు వారాంతంలో. అదేవిధంగా దూరం నుండి శుభవార్తలు అందుతాయి. కాస్త ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. వృత్తుల్లో, వ్యాపారాల్లో కాస్త డెవలప్మెంట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ వారం మొత్తం మీద ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్స్ వాడండి, నీలం వాడండి. ఎక్కువగా శివారాధన చేయండి. శివారాధన చేస్తూ గురువార నియమం పెట్టుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాల్లో సంచారం. మీ రాశిలోనే రవి, బుధుడు, శుక్రుడు, రాహు 4 గ్రహాలు ఉన్నాయి. అంటే విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నది. సకాలంలో భోజనము, సకాలంలో నిద్ర అన్నట్లుగా తప్పనిసరిగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మంచి ఆలోచనతో ముందుకు పెడతారు. ప్రతి పని యందు శ్రద్ధ ఉంటుంది. ప్రతి పని యందు ఆలోచన ఉంటుంది. సత్సంగం ఉంటుంది. మంచివారితో మంచి విషయాలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారం వారపు మధ్య నుండి వారాంతం వరకు చక్కని ప్రోత్సాహం మాత్రం లభిస్తుంది. వార ప్రారంభంలో ఇలా అమావాస్య అనుకోండి, అంచేత ప్రారంభం తీసేసిన బుధవారం నుండి శనివారం వరకు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. ఎటువంటి పనైనా, ఎంతటి కార్యక్రమమైనా మీరు పూర్తి చేయగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రమ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా వండర్ఫుల్గా ముందరికి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. చికాకులు తగ్గుతాయి. అంటే ఇక్కడ ఒక సమస్య ఉంటుంది. మా అప్పులన్నీ తీరిపోతాయా, మాకున్న కష్టాలన్నీ తొలుగుతాయా అంటే తొలగవు. ఎంచేత శాటర్న్ ప్రభావం వల్ల 5 ఏళ్ల నుంచి అనుభవిస్తారు, ఇంకా 2 ఏళ్ళు అనుభవించాలి. ఈ వారమే తొలగవు. అయితే ఈ వారం ఏంటి అంటే కాస్త మానసికమైన ప్రశాంతత ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలామంది మాకు చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్తారు, కానీ మాకు కష్టాలు తప్పట్లేదంటారు ఒకడు. అంచేత
మూల్యము ఎప్పుడు కూడా తేలు కుట్టే స్వభావం ఉంది, కుడుతూనే ఉంటుంది. తేలు కొట్టడం ఎందుకు మానేస్తుంది? అయితే కుట్టిన విషయం ఎక్కదు కొన్ని కొన్ని సందర్భాల్లో. అలా అటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి. అంటే ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని వచ్చినా మనం ఇబ్బంది పడము అని అర్థం. మనం సమస్యల్లోకి వెళ్ళాం, ఆ సమస్యలను తెలివిగా తప్పించుకుంటాం. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల్లో, పనుల్లో సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్లో మనం తెలివితేటలతో తప్పించుకుంటాం. ఇంచేత గ్రహబలం అనుకూలంగా ఉండడం ద్వారా. అంచేత ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది, చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ సంఖ్యల్లో 8 రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధనలో మన ఆంజనేయ స్వామిని బాగా పూజించండి, విజయం సాధిస్తారు. ఈ మీన రాశి వారికి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. ఇంకా చంద్రబలం అనుకూలంగా ఉన్నది. ఈ వారపు ప్రారంభం, వారం మధ్యలో కూడా తప్పనిసరిగా అనుకూలమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. సోదర సంబంధమైన అనుకూలత, ఆర్థికపరమైన అనుకూలత, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా విజయం వైపుకి వెళ్ళగలుగుతారు. సమస్యలు ఉంటాయి, సమస్యలను తప్పించుకుంటారు. ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. నూతనమైన ఆలోచనలు ఏర్పడతాయి. భవిష్యత్తుకు మనం ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి జాగ్రత్తలతో ముందుకు పెడతారు. చంద్రబలం, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం ఇవన్నీ మీ వెంట ఉంటాయి. తప్పనిసరిగా ఎటువంటి కార్యక్రమాన్నైనా మీరు చేయగలుగుతారు. ఎంత శ్రమైనా పూర్తి చేయగలుగుతారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇటువంటి విషయాలతో మీరు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఈ వారం ఉన్నది. ఈ మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నా చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా తప్పనిసరిగా వార ప్రారంభం, వారాంతం మొత్తం అంతా కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. కాస్త వారపు మధ్యలో మాత్రం అకాల భోజనము, శ్రమ ఉండొచ్చు. చేత ఈ రాశి వారికి తప్పనిసరిగా కొన్ని నిర్ణయాలు తీసుకోండి. అంటే ఆరోగ్య సూత్రాలను పాటించండి, క్రమశిక్షణతో వెళ్ళండి, రిస్క్ చేసే పాయింట్స్ వెళ్ళకండి, అధర్మంలో వెళ్ళకండి, తప్పు నిర్ణయాలు తీసుకోకండి. తద్వారా మీరు విజయం వైపు తప్పనిసరిగా వెళ్ళగలుగుతారు. అందరూ మనవాళ్ళని అనుకోకండి, అంతా మనది అని అనుకోకండి. ఏం చెయ్యాలి అన్నది మీరు చెయ్యండి. తప్పనిసరిగా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. అంచేత మనకి శని భగవానుడి వల్ల కానీ, గ్రహములు కానీ ఏవైనా అనుకూలంగా లేనప్పుడు మనం పాజిటివ్గా ఆలోచిస్తూ మీ యొక్క శరీరమైన దృఢత్వం, మనోధైర్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 2, రంగుల్లో గ్రీన్ వాడుతూ ఆరాధనలో నవగ్రహ ఆరాధన చెయ్యండి. తప్పకుండా విజయం సాధిస్తారు. మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలి, లైక్ చేయాలి. మా యూట్యూబ్ ఛానల్ పులిల సత్యనారాయణ అని ఉన్నది, ఛానల్ చూడండి. ఆ ఛానల్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. మా కార్యక్రమాన్ని 10 మందికి అందివ్వండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.